కూడా మీ అందరినీ పిలవడం జరిగింది. ఒక 2 రోజుల వ్యవధిలో ఇంతగా వచ్చిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు నరసరావుపేట పార్లమెంటు జనసేన పార్టీ బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరి వారు కూడా పోటీ చేస్తున్నారు. అఫీషియల్గా ప్రకటించాలంటే వారిని కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. వీరిద్దరి గెలుపు కోసం మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేదానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారు శాసనసభ్యులుగాను, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీగాను గెలిచేదాని కోసం ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడ్డామో దాన్ని అధిగమించి మళ్ళీ తెలుగుదేశం జనసేన సంగీత ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగాను ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు గెలవాల్సిన పరిస్థితిని మనందరం చర్చించుకొని హైదరాబాద్ సిటీలో మరి మీరు తాత్కాలికంగా నివాసం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ చాలా మందికి ఓటు అవుతుంది. ఇక్కడికి అందరూ రాకపోవచ్చు, కానీ ఓటు హక్కున్నదందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారందరూ మన గ్రామాల్లో కానివ్వండి, ఆ పట్టణ కమిటీ మాజీ చైర్మన్ సాయిబాబు గారు గౌరవనీయులు, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎల్లేడి సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగనే సాయిబాబా అన్న గారికి, ఎల్ఈడి శ్రీనివాస్ అన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మాది అప్పూరు గ్రామం. నేను ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ మెసేజ్ చేస్తా, ఫాలో చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన అందరి ప్రియతమ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారిని మన సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి పార్టీల 4 రోజులు మన నియోజకవర్గంలో ఉండి ఒక్కొక్కరు వేయించే 1 ఓట 2 ఓట్ల 5 ఓట్ల చాలు, పెద్దలు అందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 5 ఓట్లు వేయించగలరు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. 5 ఓట్లు మా ఊళ్ళో నేను వేయించగలను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అదే నిజమైన పని చేద్దాం. జై తెలుగుదేశం, జై హింద్. రాజుపాలెం నుంచి ఇక్కడ ఉన్న పాదులు సుబ్బారావు గారు రండి, మొత్తం 2 నిమిషాలు మాట్లాడరు. ఈలోపు ఉన్నారా దగ్గర రండి, దయచేసి 2 నిమిషాలు మాట్లాడారు. సభకు నమస్కారం. ఇక్కడ ఆశీర్వైనటువంటి ప్రతి కార్యకర్త కూడా నమస్కారం. మేము రాజకీయ నాయకులు కాదు, నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఒక సూచన చేయడం కోసం మాత్రమే మనం రిక్వెస్ట్ చేసి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కావాల్సింది కాన్స్టిట్యున్సీ లీడర్స్ మండల స్థాయి వాళ్ళకి కోఆర్డినేట్ చేయాలి. ఒక రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు, భవన కార్మికులకి పని లేదు, వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు. ఇలా చూసుకుంటే చాలా రకాలుగా మన రాష్ట్రం నష్టపోయింది. అలాగే మన బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది ఇక్కడ వాళ్ళందరూ ఎవరెవరి సంతుళ్ళకి వెళ్ళి అక్కడ ఓట్లు రాయించుకున్నది మీ అందరికీ కూడా తెలుసు. అందరూ అక్కడ ఓట్లు రాయించుకున్నారు కాబట్టి అందరూ వెళ్ళాలి, ఓట్లు వేయాలి. మహిళలకు రక్షణ కావాలన్నా, భవన కార్మికులకు పని కావాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, కంపెనీలు రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, విద్యార్థులు మంచి చదువులు అంటే మంచి కాలేజెస్ వస్తేనే కదా పిల్లలు బాగా చదువుకుంటారు. వాళ్ళు బాగా చదువుకోవాలన్నా, అలాగే మనకి ముఖ్యంగా రాజధాని కావాలన్నా, ఇవన్నీ కావాలంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్కజల్లాగా, ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి పనిచేసి మనందరం ఏకమైతేనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక రావణాసురుడు లాంటి వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు.
ప్రజలు. మనందరం కూడా దాన్ని తిప్పికొట్టాలి. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం చూసాం ఏ రకంగా అన్నీ కూడా పడగొట్టి చేస్తున్నారు, ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారు, ఏ రకంగా మహిళల్ని లారీ ఈడ్చి పడేస్తున్నారు. న్యాయం కావాలంటే అన్యాయంగా తొక్కేస్తున్నారు. కాబట్టి మళ్ళీ మన హైదరాబాద్ లాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మనందరం ఇక్కడ కూర్చుంటే కాదు, అందరం నడుము బిగించాలి, కార్లు తీయాలి. ఏదున్నా కానీ ఫ్యాన్ని రెక్కలు ఎరగొట్టి సైకిల్ని తొక్కించుకుంటూ తొక్కుతూ అందరం కూడా మన పల్లెలకి పరుగులు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీకి గెలిపించి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరేసి మన నాయకుడిని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిపించాలి. అది ఆయన కాదు కావాల్సింది, మనకే ముఖ్యం, మనకే అవసరం ఉంది, మన బిడ్డలకు అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ రోజున మనం చూస్తున్నాం. భువనేశ్వర్ గారు ఒకవైపు వెళ్తున్నారు, నారా లోకేష్ ఒకవైపు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ ఒకవైపు వెళ్తున్నారు, బాబు గారు ఒకవైపు వెళ్తున్నారు. నిద్రాహారాలు మాని అభ్యర్థులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రోజున వాళ్ళకి అక్కడ ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నా కానీ మనల్ని నమ్మి మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ఒక నిబద్ధతలు, ఒక క్రమశిక్షణలు మారిపోవు. దయచేసి మీరందరూ కూడా దిగితే లక్ష్య గారు మాట్లాడతారు. మిమ్మల్ని వెనక కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడలేదు. దయచేసి దిగండి. దయచేసి అందరూ 5 నిమిషాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జై తెలుగుదేశం అంటే ఈ వసంతనగర్ కూకట్పల్లి కాకుండా ఆంధ్ర వరకు వినపడే కెపాసిటీ ఉంది. వెనక వాళ్ళు వెనక పనిలో ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ పనిలో ఉన్నారు. ఎక్కడ ఇవాళ నిబంధనగా లేకపోతే రేపు నిబంధనగా పనిచేస్తాం అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం. దయచేసి అక్కడ కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి. దయచేసి 5 నిమిషాల్లో ముగించుకుంటాం. జై తెలుగుదేశం. పార్టీ అంటే ఒక నిబద్ధత, పార్టీ అంటే మనమందరం కలిసి పనిచేయాలి అనే ఒక దాంతో గుంటూరు మాది, సత్తెనపల్లి మాది అని ఒక గర్వంగా చెప్పుకోవడం. ఇందాక మిత్రులు వచ్చారు, సత్తెనపల్లి కాదు పెదగూరుపాడు నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు. అందరం ఒక జిల్లా పేరే పల్నాడుగా మారింది. ఒకప్పుడు మాది గుంటూరు జిల్లా చెప్పుకునే వాళ్ళం, ఇలా పల్నాడుకు మారింది. పల్నాడు పౌరుషం అంటే ఎక్కడ దేనికి తగ్గకుండా అందరం పనిచేయడం. దేనికైనా ప్రాణం ఇచ్చైనా, కడుపు మాడి అయినా, కడుపు మార్చుకొని ప్రాణం ఇచ్చైనా ముందుకెళ్ళే వాళ్ళు పల్నాడు వాళ్ళు. ఇక్కడ పల్నాడు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా కొంతమంది చేతులు ఎత్తలేదు. పల్నాడు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ మనం గర్వంగా చెప్పుకొని రేపు ఎన్నికల్లో పోటీ చేయడానికి కన్నా లక్ష్మణ్ గారు మీ అందరి మద్దతు కోరుతూ అక్కడ ఎంతమంది ఉన్నా కానీ మానుకోని కొనుగొచ్చారు. ఇవాళ ఎక్కడ అంటారు. నేను కూడా ఈ రోజు వరకు కూడా పార్టీలో సామాన్య కార్యకర్తగానే ఉన్నాను. కానీ పార్టీ నాకు గుర్తింపు ఇచ్చిందనేది నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతాను. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో గౌరవం ఇస్తుంటారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకి పల్నాడు ప్రాంతంలో ఈ 5 సంవత్సరాలు ఇందాక మిత్రులు చెప్పారు, విధ్వంసం జరిగిందండి. పల్నాడు ప్రాంతంలో విధ్వంసమే కాదు, దానికి మించిన జరిగింది. ఇవాళ నాగార్జున సాగర్ కెనాల్ నుంచి మన పొలాలకు నీళ్ళు వచ్చినాయా? దానికి ఎవరు తప్పడం? నీళ్లు కాదా? నీళ్ళ దోపిడీ చేశారు. ఇంకొకటి ఎవరో నీళ్లు రాకుండా చేస్తుంటే నిలబడి వచ్చినారు. ఇవాళ మన సత్తెనపల్లి నియోజకవర్గంలో కానీ పల్నాడు ప్రాంతంలో కానీ ఎకరానికి కవులు 5 బస్తాల్లోకి రావడానికి కారణం ఏంటి? 15 సంవత్సరాల క్రితమే 10
15 బస్తాలు ఎకరానికి ఉన్నది ఇవాళ 5 బస్తాల్లో తగ్గింది. ఇవాళ కనీసం పంటల వేయలేక సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రస్తుతం ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు నేను చెప్పలేదు, మీరు ఎవరన్నా చెప్పగలరా? ఆయన ఎవరో పేరు ఉన్నట్టుంది, ఎక్కడ వినపట్లా. ఇవాళ అటువంటి వాడు ఇరిగేషన్ మంత్రి సత్తెనపల్లిలో ఒక ఎకరానికి 3,40,000, ఒక బస్తా ఒడ్లు పండించడానికి అవకాశం ఇవ్వలేకపోయాడు. మిరప పంట వండిపోతుంటే మిరప రేట్లు కూడా రైతులు కష్టపడుతుంటే ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా అటువంటి అసమర్థతని ఇవాళ మన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంచారు. ఇలాగే జనవరి 6వ తారీఖున బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటు చేసినటువంటి బెంగళూరులో మీటింగ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రామపతి అనేటువంటిది ఆ రోజు వచ్చినటువంటి విషయం. ఆ సందర్భంగా ఒకసారి మళ్ళీ రామచంద్ర గారు అలాగే శ్రీనివాసరావు గారు కట్టమూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మిమ్మల్ని అందరినీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి అడగాలని చెప్పేసి నేను అనుకున్న సందర్భంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ రూల్ జరుగుతూ ఉంది, పాలన జరగట్లా. జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో 16 మాసాలు జైలు చేసి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ముద్దాయి 16 మాసాల జైల్లో కూడా బ్రిటిషర్స్ ఏ రకంగా అయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక వినాయకతలకి వచ్చి అడ్వాంటేజ్ తీసుకొని వ్యాపారం పేరుతో వచ్చి సొంత సైన్యాన్ని తయారు చేసుకుని భారతదేశ సంపదను ఏ రకంగా అయితే కొల్లగొట్టారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి 16 మాసాల జైల్లో ఉండి బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి తన ఎజెండా మొదలు పెట్టారు. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వాల. తన ఎజెండా భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటిది తన ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగానే తాను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా, పాదయాత్ర చేసినా, ఉన్నాయి లేని కల్పించి అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక అరాచక విధ్వంస రాక్షస పాలన మొదట్లో నుంచి కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇది అరాచకాల మధ్య, విధ్వంసాల మధ్య, రాక్షసత్వం, సైకో మనస్తత్వం మధ్య తన దోపిడీ కార్యక్రమం అధివచ్చగా ఈ రాష్ట్రం మీద ఒక దొంగల ముట్టపడి ప్రజల ధన మాన ప్రాణాలని ఏ రకంగా అయితే మనం సినిమాలో చూస్తూ ఉంటాం. ఒక దొంగల ముఠ గ్రామం మీద పడిందంటే ఆ గ్రామాన్ని ఏ రకంగా ఊడ్చుకొని వెళ్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ దొంగల ముఠ రాష్ట్రం మీద పడి దోచుకు తింటూ రాష్ట్ర పోలీసుని తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని ప్రశ్నించినటువంటి వాళ్ళని, ఎదిరించినటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా జైళ్ళల్లో పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి హింసిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆఖరికి ఏ పరిస్థితికి వెళ్ళాడంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో ఉన్నా కూడా
మొట్టమొదట అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే చెప్పారో 54వ రోజు కూడా అదే చెప్పారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా నిరూపించలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా అర్థమైంది ఇది కావాలని పెట్టినటువంటి కేసు అనేటువంటి మాట. మరి ఈ రకంగా ఒక రాక్షసుడికి సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ధనదాహంతో భూదాహంతో సీటు మీద కూర్చొని విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో మరి దోపిడీ చేస్తూ ఉంటే ఇతన్ని పంపించకపోతే ఇందాక చెప్పారు కొంతమంది పెద్దలు, మనకేదో మన ప్రాంతంలో పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి అని అనుకుంటున్నాం. ఇప్పటిదాకా మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన పొలాలు మనవి కావు, మన ఇల్లు మనవి కావు అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్నానని అనుకోవాలండి. ఈ మధ్య రెవెన్యూ చట్టానికి సవరణలు తీసుకొచ్చాడు. దానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ ఇప్పుడే వస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి నేనే వస్తాను అనేటువంటి భావంతో 70 రోజులుగా ఈ రాష్ట్రంలో మన అడ్వకేట్స్ అందరూ కూడా కోర్టును బాయ్కాట్ చేసి ఉద్యమం చేస్తున్నారు. ఏదైతే భూ వివాదాలు ఇంతకు ముందు ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళేవాళ్ళం. కోర్టు నుంచి అధికారాలు తీసేసి ఆర్టీఓకి ఇచ్చినాడు అధికారం. నకిలీ పత్రాలతో రాయం చేసుకున్నా కూడా ఆర్టీఓ ఆ పొలం నీది అంటే ఆ పొలం వాడిదే అయిపోతుంది. ఇది కాదు. ఆర్టీఓ ఎవరి చేతిలో ఉంటున్నారు? కూడా శాసనసభ్యుడి చేతిలో ఉంటున్నాడు. అందుకని ఇవాళ శాసనసభ్యుడు ఆర్టీఓ ఇద్దరు కలిసి ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ విశాఖపట్నాన్ని దోచేశారో ఆ రకంగా ఈ దొంగల ముఠా సభ్యులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా రాయం చేసుకునేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పాం ఆ రోజున, చెత్త పన్ను కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, చెత్త పన్ను వద్దు అనుకుంటే ప్రతిపక్షానికి ఓటేయమని చెప్పాం. కానీ ఆ రోజున ప్రజలు చెత్త పన్ను అంటే ఏంటో తెలియక చెత్త పన్ను దిగేస్తారులే అనుకుని ఓటేస్తే ఇవాళ చెత్త పన్ను కడుతున్నామా లేదు. అలాగే తాను సంక్షేమ కార్యక్రమాలు ఏమో కానీ తాను ఇచ్చేది 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కునేది 1000 రూపాయలు లాక్కుంటూ, నేను 10 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నా కట్టు బానిసవి, నీకు 50 ఇళ్ళకి ఇవ్వగలను, నేను కాపలా పెట్టాను. ఎవరు కూడా కట్టింపుకొని గేదెల్ని కట్టేస్తారు చూసారా? కట్టేసి ఒకడు కాపలా కూర్చుంటాడు, పాలేరు. అలాగే ఇవాళ ప్రజల సొమ్ము జీతాలు ఇస్తూ తన పార్టీ కార్యక్రమాలు చేర్చుకున్నటువంటి విలేజ్ వాలంటీర్స్ని వాళ్ళకి కాపలా పెట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని ఈ రోజున బెదిరించేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో వస్తే ఇటువంటి వాడిని మనకున్నటువంటి ఓటు హక్కు ద్వారా తరిమేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.